హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లెటూరు కురాడు. ఫ్రెండ్స్, మనం ఈరోజు వీడియోలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్లో ఉన్నటువంటి ఒక ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ గురించి మనం తెలుసుకుందాం. కేర్ హెల్త్ ఇన్సూరెన్స్లో చాలా రకాల పాలసీలు అయితే ఉండడం జరిగింది. అంటే చాలా మంది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఫ్యామిలీకి హెల్త్ ఇన్సూరెన్స్ ఎక్కువ తీసుకుంటారు కాబట్టి ఫ్యామిలీకి సంబంధించి ఉన్న ప్లాన్స్ కనుక మనం ఈరోజు వీడియోలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ నుండి ఈ ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ గురించి తెలుసుకుందాం. ఈ పాలసీస్ గురించి చెప్పే ముందు మన వెబ్సైట్ www.insurancetelugu.com. ఇందులో ఏంటంటే అన్ని రకాల ఇన్సూరెన్స్ పాలసీల సమాచారం తెలుగులో అయితే ఉంటుంది. అదేవిధంగా వాట్సాప్ నెంబర్ కూడా మీకు పైన డిస్ప్లే అవ్వడం అయితే జరిగింది. కాబట్టి ఈ పాలసీకి సంబంధించి మీకు సమాచారం కానీ లేదా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మీరు నాకు వాట్సాప్ కానీ కాల్ కానీ చేసినట్లయితే మనం రిప్లై ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తాను. నేను ఇక్కడ మీరు చూసినట్లయితే అసలు ఈ పాలసీ ఏంటి, ఈ పాలసీలు ఏంటంటే ముందుగా మనం అసలు పాలసీ తీసుకున్నప్పుడు అసలు మనం ఎంత పాలసీ తీసుకోవాలి, ఎంత పాలసీ తీసుకుంటే మన ఫైనాన్షియల్ పరంగా హెల్త్ పరంగా సరిపోతుంది అనేది కనుక మనం చూసినట్లయితే ముందుగా దీనిలో 4 రకాల ఆప్షన్లు అయితే ఉన్నాయన్నమాట. ఇందులో వచ్చేసి మనకు 3 లక్షలు అండ్ 4 లక్షలు, అదేవిధంగా 5, 7, 10, అదేవిధంగా 15, 20, 25, 30, 40, అదేవిధంగా 50, 60, 75 లక్షలు, ఇట్లా 3 లక్షల రూపాయల దగ్గర నుంచి 75 లక్షల వరకు మీకు నచ్చిన పాలసీని అయితే మీరు తీసుకోవచ్చు మీ బడ్జెట్ని బట్టి. అయితే మీరు పాలసీ తీసుకునేటప్పుడు కొన్ని కేటగిరీస్ అంటే 3 లక్షల నుంచి 4 లక్షల మధ్యలో పాలసీ తీసుకుంటే ఒక రకమైన బెనిఫిట్లు ఉంటాయి. 5, 7, 10 తీసుకుంటే ఒకటి, 15, 20, 25, 40 వరకు ఒకటి, 50 నుంచి ఆ పైన, అంటే 4 రకాల కేటగిరీస్కి దేనికి ఎంతెంత కవర్ అవుతుంది అనేది కూడా నేను మీకు అర్థమయ్యే విధంగా అయితే చెప్పడానికి అయితే ప్రయత్నిస్తాను. ఇక తర్వాత మనం చూసినట్లయితే ఇది పాలసీ తీసుకోవడానికి అనమాట. అదే అసలు ఈ పాలసీలో ఏం కవర్ అవుతుంది, ఇందులో వచ్చేసి మనకి ఆయుర్వేద కానీ, హోమియోపతి కానీ, యునాని కానీ, సిద్ధ కానీ ఇవన్నీ కూడా ఇందులో అంటే కొన్ని రకాల ఏదైతే లిమిట్స్ ఆధారంగా ఇవి కూడా ఇందులో అయితే కవర్ అవుతాయి అన్నమాట. అదేవిధంగా మనకి ఈ పాలసీలో ఏంటంటే మెటర్నిటీ, అంటే మన పాలసీ తీసుకున్నప్పుడు మెటర్నిటీ కవర్ అవ్వాలి అంటే దాదాపు మీరు 50 లక్షలు ఆ పైన పాలసీ తీసుకున్నప్పుడు ఇన్బిల్ట్ గానీ అంటే ఈ పాలసీ సపరేట్గా మెటర్నిటీకి ప్రీమియం అనేది పే చేయకుండా ఏదైతే మీరు 50 లక్షల పైన పాలసీ తీసుకున్నప్పుడు ₹1,00,000 వరకు మెటర్నిటీ అయితే కవర్ అయ్యే విధంగా ఇందులోనే ఈ పాలసీలోని ఇన్బిల్ట్గా అయితే పెట్టడం అయితే జరిగిందనమాట. ఈ ఫీచర్ ఒకటి ఇందులో పెట్టారు. అదేవిధంగా ఈ పాలసీలో ఉన్న కీ పాయింట్స్ కనుక మనం ఒకసారి చూసినట్లయితే ఇందులో ఉన్న మన కీ పాయింట్స్ కనుక ఒకసారి చూసినట్లయితే ఇందులో ఏంటంటే ఆటోమేటిక్ రీఛార్జ్ ఆఫ్ సమ్ ఇన్సూర్డ్ ఇఫ్ క్లైమెంట్ అమౌంట్ ఎక్స్క్యూజబుల్, అంటే ఒకవేళ పాలసీదారుడు ఏదైతే పాలసీ తీసుకుంటాడో ఆ పాలసీ కనుక అయిపోయినప్పుడు ఆటోమేటిక్గా రీఛార్జ్ అయ్యే విధంగా ఆప్షన్ అయితే పెట్టారు. దీనికి ఆప్షనల్ కవర్ కింద ఇది ఉండడం అయితే జరిగిందనమాట. అదేవిధంగా మనకి డే కేర్ ట్రీట్మెంట్స్ కింద అంటే ఒకవేళ హాస్పిటలైజేషన్ అవ్వకుండా ఇంటి దగ్గరే ఉండి చేసుకోవాలని దాదాపు 540 రకాల డే కేర్ ట్రీట్మెంట్స్ పెట్టడం జరిగింది. అదేవిధంగా మీరు కావాలి అనుకుంటే యాక్సిడెంటల్ కవర్ అంటే పర్సనల్ యాక్సిడెంటల్ బెనిఫిట్ అనేది యాక్సిడెంటల్ కవర్ అనేది కొద్ది ప్రీమియం చెల్లించి మీరు కావాలి అనుకుంటే ఇది పర్సనల్ యాక్సిడెంట్ అయితే ఇస్తారనమాట. అదేవిధంగా మీకు ఏజ్ లిమిట్ అయితే అప్పర్ ఏజ్ లిమిట్ అయితే ఇందులో అయితే ఏమీ లేదన్న విషయాన్ని అయితే వీళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా ఇందులో ఒక నో క్లైమ్ బోనస్ అండ్ నో క్లైమ్ బోనస్ సూపర్ అని ఒక ఆప్షన్ అయితే పెట్టారు అనమాట. దీని గురించి నేను డీటెయిల్డ్గా నెక్స్ట్ స్లైడ్లో అయితే చెప్తాను, ఎందుకంటే ఇది చాలా వరకు యూజ్ అవుతుంది అనమాట. ఇది నో క్లైమ్ బోనస్ సూపర్ అనేది. అదేవిధంగా మనం తర్వాత చూసినట్లయితే ఒకవేళ ఇందులో ఏంటంటే హాస్పిటలైజేషన్ అయినప్పుడు క్యాష్లెస్ ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది అనమాట. మీరు నెట్వర్క్ హాస్పిటల్లో అగ్రీడ్ నెట్వర్క్ హాస్పిటల్కి వెళ్ళి మీకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ అయితే అవుతుంది. ఒకవేళ నెట్వర్క్ హాస్పిటల్ కాకుండా హాస్పిటల్లో కనుక మీరు జాయిన్ అయితే మీకు రీఎంబర్స్మెంట్ అయితే పెట్టుకోవచ్చు. అదేవిధంగా హాస్పిటలైజేషన్ అయినప్పుడు ఖచ్చితంగా 24 గంటలు అనేది తప్పనిసరిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ బెనిఫిట్స్ అయితే మీకు రావడం జరుగుతుంది. ఒకవేళ హాస్పిటలైజేషన్ అనేది 24 అవర్స్ కాకుండా మీరు వచ్చినా సరే ఏదైతే డే కేర్ ట్రీట్మెంట్స్లో ఏదైతే ఉన్నాయో అవి వాటికి సంబంధించి అయితే మీకు క్లైమ్ అయితే అవుతుంది అనమాట. అదేవిధంగా మీరు హాస్పిటలైజేషన్ అయినప్పుడు ప్రీ హాస్పిటలైజేషన్ 30 రోజులు, అదేవిధంగా పోస్ట్ హాస్పిటలైజేషన్ 60 రోజులు కింద ఏవైతే ఖర్చులు ఉంటాయో ఆ ఖర్చులు కూడా ఈ పాలసీలు అయితే కవర్ చేయడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా మనం చూసినట్లయితే ఈ పాలసీలో మనకి అంబులెన్స్ కవర్, ఒకవేళ పాలసీదారుడు ఎమర్జెన్సీగా అంబులెన్స్లో కనుక వెళ్ళాల్సి వస్తే మనం తీసుకున్న పాలసీని బట్టి పర్ హాస్పిటలైజేషన్ అంబులెన్స్కి ఎంత పర్సెంటేజ్ అనేది ఇస్తారో ఆ పర్సెంటేజ్ గురించి కూడా నేను చెప్తాను అనమాట. అదేవిధంగా ఇందులో మనకి డైలీ అలవెన్స్ అంటే మన పాలసీ తీసుకున్నప్పుడు అలవెన్స్ కింద డైలీ అలవెన్స్ కింద అయితే ఇస్తున్నారనమాట. దాన్ని కూడా నేను ఈ వీడియోలో అయితే చెప్పడానికి ప్రయత్నిస్తాను. మనం చూసుకున్నప్పుడు ఏదైతే మనం నో క్లైమ్ బోనస్ సూపర్ అనుకున్నామో దానికి సంబంధించి ఒక చిన్న ఎగ్జాంపుల్ని అయితే ఇక్కడ నేను మీకు చూపిస్తాను చూడండి. ఇదేంటంటే నో క్లైమ్ బోనస్ అంటే మనం ఏమి క్లైమ్ చేసుకోకపోతే మనం ఏంటంటే ఫస్ట్ ఇయర్ మనం పాలసీ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 లక్షల రూపాయల పాలసీ కనుక తీసుకున్నట్లయితే మనం ఫస్ట్ ఇయర్ పాలసీ తీసుకున్నాం,
సెకండ్ ఇయర్లో ఏంటంటే మనకి సెకండ్ ఇయర్ రెన్యువల్ చేస్తాం. సెకండ్ ఇయర్ రెన్యువల్ చేసినప్పుడు మనం పాలసీ తీసుకున్నది 5 లక్షల రూపాయల పాలసీ. ఇక్కడ నో క్లైమ్ బోనస్ కింద ఏంటంటే మనం ఎవ్రీ ఇయర్ 10% చొప్పున మనం ఎంతకైతే పాలసీ తీసుకుంటాం దానిలో 50% వరకు పెరుగుతూ వెళ్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 5 లక్షల రూపాయల పాలసీ మీరు తీసుకున్నట్లయితే 50% చొప్పున 10% చొప్పున 10% అంటే 50 లక్షలు, 5 లక్షల్లో 50,000 అట్లా మనకి 50% వరకు సమ్మేషన్ వరకు పెరుగుతుంది. కాబట్టి అంటే మనకి దాదాపు 7,50,000 రూపాయల వరకు నో క్లైమ్ బోనస్ కింద అయితే వస్తుందన్నమాట. అదే మీరు నో క్లైమ్ బోనస్ సూపర్ అనే ఆప్షన్ కనుక మీరు ఎంచుకున్నప్పుడు మీకు ఫస్ట్ ఇయర్ మీరు పాలసీ తీసుకుంటారు. సెకండ్ ఇయర్ రెన్యువల్ చేసినప్పుడు మీరు ఫస్ట్ ఇయర్ ఏం క్లైమ్ చేసుకున్నారు, మీరు సెకండ్ ఇయర్ సమ్మేషన్ 5 లక్షలు ఉంటుంది, నో క్లైమ్ బోనస్ 50,000, నో క్లైమ్ బోనస్ సూపర్ వచ్చేసి 2,50,000, మొత్తంగా 8 లక్షలు ఉంటుంది. థర్డ్ ఇయర్ కూడా మీరు ఏం చేసుకున్నట్లయితే సమ్మేషన్ 8 లక్షలు ఉంటుంది, నో క్లైమ్ బోనస్ మళ్ళీ 50,000 యాడ్ అవుతుంది, నో క్లైమ్ బోనస్ సూపర్ వచ్చేసి 2.5 లక్షలు యాడ్ అవుతుంది, మొత్తంగా మీ ఇన్సూరెన్స్ 11 లక్షలు అయింది. ఫోర్త్ ఇయర్ కూడా మీరు ఏమి క్లైమ్ చేసుకున్నట్లయితే మీ సమ్మేషన్ 11 లక్షలు అవుతుంది, నో క్లైమ్ బోనస్ వచ్చేసి 50,000 యాడ్ అవుతుంది, మొత్తంగా మీకు 11,50,000 ఉంటుంది. ఇట్లా ఏంటంటే మీరు ఏమి క్లైమ్ చేసుకున్నప్పుడు అట్లా మొదటి 5 సంవత్సరాల పాటు అంటే కంటిన్యూగా 5 సంవత్సరాల పాటు ఉంటే మీ 5 లక్షల 12,50,000 రూపాయలు పాలసీ కింద అవుతుందన్నమాట. ఇది ఎన్సీబీ సూపర్ అనే ఆప్షన్ కనుక ఎంచుకున్నప్పుడు. లేదు ఒకవేళ ఏమి ఎన్సీబీ సూపర్ అనే ఆప్షన్ ఎంచుకోకుండా ఉన్నట్లయితే నో క్లైమ్ బోనస్ వచ్చేసి 7,50,000 వరకు ఉండడం అయితే జరుగుతుందన్నమాట. తర్వాత చూసినట్లయితే ఈ పాలసీలో మనకి ఏదైతే మనం పాలసీ తీసుకున్నప్పుడు హెల్త్ చెకప్ ఫ్రీగా హెల్త్ చెకప్ అయితే చేసుకోవచ్చు ఏమి క్లైమ్ చేసుకున్నప్పుడు. అదేవిధంగా మనకి ఏదైతే ప్రీమియమ్స్ పే చేస్తాం ఆ ప్రీమియమ్స్ పే ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం మనకి సెక్షన్ 80D కింద మీకు పన్ను మినహాయింపు అయితే ఉంటుందన్నమాట. మీరు దాన్ని కూడా పెట్టుకోవచ్చు. 80D కింద అయితే ఇక్కడ పెట్టడం జరిగింది కాబట్టి ఈ విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకోవాలి. ఇక్కడ మీరు చూసినట్లయితే అసలు ఈ పాలసీలో మనకి బెనిఫిట్స్ టేబుల్ అనేది నేను మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. అసలు ఏమవుతుంది ఏం జరుగుతుంది అనేది మీరు చూసుకున్నట్లయితే మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లుగా 4 రకాల ఆప్షన్లు అయితే ఇందులో పెట్టడం జరిగింది. ప్రీ హాస్పిటలైజేషన్ వచ్చేసి మీరు 3 లక్షలు 4 లక్షల పాలసీ తీసుకున్న 30 రోజులు సేమ్ ఉంది. డే కేర్ ట్రీట్మెంట్స్ అలౌ చేస్తున్నారు. రూమ్ రెంట్ వచ్చేటప్పటికి మీరు 3 లక్షలు 4 లక్షల పాలసీ కనుక తీసుకున్నట్లయితే మీరు ఏదైతే పాలసీ తీసుకుంటారో దాంట్లో 1% వరకు అలౌ చేస్తారు. అదే మీరు 5 లక్షలు ఆ పైన కనుక పాలసీ తీసుకున్నప్పుడు మీకు సింగిల్ ప్రైవేట్ రూమ్ వరకు మీకు కవరేజ్ అయితే ఇస్తారనమాట. 15 లక్షల వరకు అయితే అప్గ్రేడబుల్ నెక్స్ట్ లెవెల్ వరకు ఇక్కడ ఇస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు. ఐసీయూ ఛార్జెస్ వచ్చేసి మీకు 3 లక్షల నుంచి 4 లక్షల మధ్యలో తీసుకుంటే 2% అయితే ఇస్తారు. అదే 5 లక్షల పాలసీ కనుక తీసుకున్నట్లయితే మీకు లిమిట్ అయితే ఏమీ లేదన్నమాట. అదేవిధంగా డాక్టర్ ఫీజెస్లో కూడా ఎటువంటి లిమిట్ అయితే పెట్టలేదన్నమాట. తర్వాత చూసినట్లయితే మనకి ఇందులో డైలీ అలవెన్స్ గురించి మనకి మొదటి 5 రోజుల పాటు 500 రూపాయలు చొప్పున అట్లా 5 రోజుల పాటు ఇస్తారు. ఇది 3 లక్షలు 4 లక్షల రూపాయల పాలసీ తీసుకున్న వాళ్ళకే ఏంటంటే ఇది 500 రూపీస్ చొప్పున అట్లా ఇస్తూ వెళ్తారనమాట. అదేవిధంగా అంబులెన్స్ కవర్ వచ్చేటప్పటికి మీరు 3 లక్షల నుంచి 4 లక్షల రూపాయల మధ్యలో పాలసీ తీసుకుంటే 1,500, 5 లక్షలు ఆ పైన అయితే 2,000, తర్వాత సెక్షన్కి 2,500, 50 లక్షల పైన అయితే 3,000 రూపాయలు పర్ హాస్పిటలైజేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. డొమిసిలరీ హాస్పిటలైజేషన్ వచ్చేసి అన్ని కేటగిరీస్కి 10% చొప్పున ఇస్తున్నారు. అదేవిధంగా ఆర్గాన్ డోనర్ అంటే ఒకవేళ ఎవరన్నా అవయవం కనుక మీకు డొనేట్ కనుక చేసినప్పుడు అతనికి ఏదైతే ఖర్చు అవుతుందో ఆ ఖర్చు అప్ టు 50,000 కవర్ చేస్తారు. అదే మీరు 5 లక్షల పైన అయితే 1,00,000 రూపాయలు, తర్వాత ఆప్షన్ అయితే 2 లక్షలు, ఆ తర్వాత అయితే 3 లక్షల వరకు ఇస్తారు. అదేవిధంగా యాన్యువల్ హెల్త్ చెకప్ అయితే ప్రతి ఆప్షన్కి అయితే యాన్యువల్ హెల్త్ చెకప్ అయితే ఉంది. మీరు తీసుకున్న పాలసీని బట్టి ఇక్కడ యాన్యువల్ హెల్త్ చెకప్ ఎంత పర్సెంటేజ్ అనేది చెప్తూ ఉంటారు అనమాట. అదేవిధంగా సెకండ్ ఒపీనియన్ కూడా కావాలంటే తీసుకోవచ్చు. నో క్లైమ్ బోనస్ వచ్చేసి అప్ టు 150% వరకు పెరుగుతుంది అనమాట. మీరు ఏ ప్లాన్ తీసుకున్నా సరే 150% వరకు పెరుగుతుంది అనమాట. అదేవిధంగా రీఛార్జ్ ఆఫ్ సమ్మేషుడ్ వచ్చేసి మీరు ఏదైతే సమ్మేషుడ్ తీసుకున్నారో అప్పటి వరకు రీఛార్జ్ అయితే అవుతుందన్నమాట. అదేవిధంగా మెటర్నిటీ అనేది కవర్ అయ్యేది ఓన్లీ మీరు 50 లక్షలు ఆ పైన పాలసీ తీసుకున్నప్పుడు మాత్రమే మీకు మెటర్నిటీ అయితే కవర్ అవుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్స్ కూడా ఇందులో పెట్టడం అయితే జరిగిందనమాట. అదేవిధంగా ఈ పాలసీలో నాన్ ఇంక్లూజివ్ అంటే మినహాయింపులు చూసినట్లయితే ఏంటంటే ఒకవేళ ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్తో బాధపడుతూ అతను క్లైమ్ కనుక అప్లై చేసినట్లయితే మొదటి 48 నెలల లోపు మీకు ఎటువంటి క్లైమ్స్ అయితే చెల్లించమని చెప్పేసి వీళ్ళు క్లియర్గా అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా మొదటి 30 రోజుల లోపు మీరు పాలసీ తీసుకుని 30 రోజుల్లో వెయిటింగ్ పీరియడ్ అయితే ఉంది. 30 రోజుల లోపు అయితే మీకు ఏమీ కవర్ అవ్వమంటారు. ఒకవేళ యాక్సిడెంట్లుగా వాటికి మాత్రం కవర్ అవ్వదంటారు, యాక్సిడెంట్లుగా అయితే కవర్ చేస్తారు. అదేవిధంగా సెల్ఫ్ ఇన్ఫ్లెక్టెడ్ ఇంజురీ అంటే కావాలని చేసుకునే వాటికి కూడా ఇదైతే అప్లికేబుల్ కాదంటారు. అదేవిధంగా
ఆల్కహాల్ కానీ డ్రగ్ కానీ బాగా విపరీతంగా చేసినట్లయితే దానికి సంబంధించి కూడా చేయమంటారు. అదేవిధంగా కాంటాక్ట్ లెన్స్కి సంబంధించి కానీ లేదా ఎక్స్టర్నల్ కాంగ్నల్ డిసీజెస్ కానీ వీటికి సంబంధించి అయితే కొన్ని రకాల వాటికి 2 years పాటు వెయిటింగ్ పీరియడ్ కూడా ఉందని చెప్తున్నారు. దీనికి సంబంధించి టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఉంటాయన్నమాట. అది కూడా మనం చూసుకోవాలి. అదేవిధంగా ఇంకా మనం ఇందులో ఈ పాలసీలో చూసినట్లయితే పాలసీకి సంబంధించిన అర్హత నిబంధనలు చూసినట్లయితే మినిమం ఏజ్ వచ్చేసి 5 years, ఫ్లాటర్ వచ్చేసి 91 రోజుల పిల్లల దగ్గర నుంచి తీసుకోవచ్చు. మాక్సిమం ఏజ్ వచ్చి లిమిట్ అయితే ఏం లేదనమాట. రెన్యువల్ వచ్చేసి లైఫ్ లాంగ్ అయితే రెన్యువల్ చేసుకోవచ్చు. రెన్యువల్ ప్రీమియం అనేది మనకి పే చేయడానికి రకరకాల ఆప్షన్ అయితే సంవత్సరానికి 6 నెలలకి ఏదైతే IRDA వారు చెప్తారో దాన్ని బట్టి ఉంటుందని చెప్తున్నారు. అదేవిధంగా 61 సంవత్సరాలు ఆ పైన ఉన్న వారికి కో పేమెంట్ క్లాజ్ అయితే ఈ పాలసీలో పెట్టడం జరిగింది. అంటే కో పేమెంట్ అంటే మీకు ఏదైతే ₹100 అవుతాయో ₹100లో ₹80 కంపెనీ పెట్టుకునేది 20% అయితే మీరు పెట్టుకోవాలి. ఈ కో పేమెంట్ గురించి ఈ విధంగా అయితే పెట్టడం జరిగింది. అదేవిధంగా వెయిటింగ్ పీరియడ్ వచ్చేసి 30 రోజులకి ఉండడం అయితే జరిగింది. అదేవిధంగా ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్కి 4 years వెయిటింగ్ పీరియడ్ అయితే ఉందని చెప్పేసి క్లియర్గా వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా గ్రేస్ పీరియడ్ వచ్చేసి పాలసీ రెన్యువల్ చేసుకోవడానికి 30 రోజుల కింద గ్రేస్ పీరియడ్ అయితే పెట్టడం అయితే జరిగిందనమాట. ఇవన్నీ ఈ పాలసీకి సంబంధించిన బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అనమాట. మీకు ఈ పాలసీకి సంబంధించిన పూర్తి వివరాలు కానీ లేదా ఈ పాలసీ తీసుకోవాలనుకుంటే ఆన్లైన్లోనే ఈ పాలసీ అయితే ఓపెన్ అయిపోతుంది. నా వాట్సాప్ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయినట్లయితే ఈ పాలసీని ఆన్లైన్లో ఏ విధంగా తీసుకోవాలి, దానికి సంబంధించి ఏ విధంగా ఫిల్ చేయాలనేది డీటెయిల్గా అయితే నేను చెప్పడానికి అయితే ప్రయత్నిస్తాను. ఫ్రెండ్స్, మరి ఇది విషయం మరొక వీడియోతో నేను ఉంటాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ చేయండి. మరిన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడడానికి వెంటనే పల్లెటూరు కురాడు ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.